హలో అండి, అందరు బాగున్నారా? రేపే శుక్రవారం అతిపెద్ద అమావాస్య అండి. ఇప్పుడు 19th. ఈరోజు ఈ చిన్న పరిహారం చేస్తే మీ సమస్యలన్నీ పోతాయని పండితులు చెప్తున్నారు. మీరు మీ పొద్దున అన్ని పనులు క్లీనింగ్ అయిపోయిన తర్వాత, స్నానాలు అయిపోయిన తర్వాత, పూజ అయిపోయిన తర్వాత ఒక తమలపాకు కానీ లేదా ఒక రావి ఆకు కానీ, అవి లేకపోతే ఇవి లేకున్నా మందార ఆకైనా ఓకే తీసుకోండి. ఒక చిన్న బెల్లం ముక్క తీసుకోండి. అప్పుడు మీ సంకల్పం అంటే మీకు ఏదైనా కోరికలు కానీ, మీకు ఏమైనా సమస్యలు కానీ ఉంటే అవి అనుకొని అవి ఆ తమలపాకులో పెట్టి, బెల్లం తమలపాకులో పెట్టి, మీరు ఏదైనా ఆకులో పెట్టి దాంట్లో పెట్టండి. దేవుని దగ్గర పెట్టి మీరు ఇవన్నీ సమస్యలు అనుకొని దండం పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత ఆ తమలపాకు తీసుకెళ్ళి వేప చెట్టు కానీ లేకపోతే రావి చెట్టు కానీ అక్కడ వేసి ఇంకా వెనక్కి తిరిగి మళ్ళీ అటు చూడకుండా వచ్చేసేయండి. వచ్చి కాళ్ళు చేతులు కడుక్కొని ఇంట్లో మళ్ళీ దేవుడికి దండం పెట్టుకోండి. మీ సంకల్పం మాకు కోరిక తీరాలని మొక్కుకుంటే తప్పకుండా అవుతుందని, మీరు అనుకున్నది అవుతుందని, మీ కోరిక తీరుతుందని, మీ సమస్యలు తీరుతాయని పండితులు చెప్తున్నారు. ఎందుకంటే రేపు అతిపెద్ద అమావాస్య కాబట్టి.